మాట తప్పను మడమ తిప్పను అంటూ ఊదరగొట్టే జగన్ ఏ విషయంలోనూ మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కొల్లేరు అభయారణ్యం పరిధి కుదింపు విషయంలోనూ అదే జరిగింది. అధికారంలోకి రాకముందు కొల్లేరు కాంటూరు పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత మడమ తిప్పేశారు. కనీసం ఆ ఊసే ఎత్తడం మానేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జగన్కు చాలా విషయాల్లాగానే ఇప్పుడు ఈ విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. కాంటూరు కుదింపు అంటూ డ్రామాలు మొదలుపెట్టేశారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష నేతగా ప్రజలకు హామీలు ఇచ్చిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. మాట తప్పను మడమ తిప్పను అంటూనే తాను ఇచ్చిన హామీలను ఆటకెక్కించేశారు. ఇప్పుడు కొల్లేరు అభయారణ్యం పరిధి అంశం కూడా ఇప్పుడు జగన్ రాజకీయ చదరంగంలో పావుగా మారింది. కాంటూరు పరిధిని తగ్గిస్తానంటూ ప్రతిపక్ష నేతగా ఆనాడు కొల్లేరు ప్రజలకు మాట ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేతగా ఈ అంశాన్ని తన ఎలక్షన్ ఎజెండాలో ప్రధాన సమస్యగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే కొల్లేరు కాంటూరును కుదిస్తామంటూ ఆర్భాటంగా ప్రచారం చేశారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, కాంటూరు పరిధిని తగ్గించి చూపిస్తానంటూ జగన్ చేసిన వాగ్దానాలను కొల్లేరు పెద్దలు ప్రజలు గుడ్డిగా నమ్మారు. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. కొల్లేరు పరిధిలో ఉన్న 48 లంక గ్రామాలు, 75 కొల్లేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లో దాదాపు 3 లక్షల ఓట్ల వరకు వైసీపీకి అనుకూలంగా పడ్డాయి. అయితే ఒడ్డు దాటాక తెప్ప తగలేయటం అనేది జగన్ కు వెన్నతో పెట్టిన విద్య లాంటిది. అందుకే కాంటూరు పరిధి తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తటం మానేసింది. మరోవైపు అక్రమ చేపల చెరువుల తవ్వకాల విషయంలో వైసీపీ సర్కార్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమ చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొల్లేరుకు చెందిన కొందరు పెద్దలు వైసీపీ అక్రమాలను ప్రశ్నించడంలో వెనక్కి తగ్గుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మడం తిప్పనన్న నాయకుడు ఇవాళ మడం తిప్పి ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్తున్నాడు తప్ప కానీ ఆ కార్యక్రమాలు పేదవారికి ఎవరికి కూడా జాగ్రత్త లేదు. ఇదంతా కూడా అవాస్తవం. కానీ మాకు చంద్రబాబు నాయుడు వస్తే నెక్స్ట్ మా కొల్లేరు ప్రజానాయకులకి అందరికీ కూడా లేబర్కి కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగిద్దని మేము తప్పనిసరిగా ఆయన్ని రావాలని కోరుకుంటూ కొల్లేరులోని 77,138 ఎకరాలను అభయారణ్యంగా ప్రకటిస్తూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఎటువంటి ఆక్రమణలు, అక్రమ చేపల చెరువులు ఉండకూడదు. అయితే 2006లో జీవో అమలు చేసే క్రమంలో అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కొల్లేరులోని అన్ని చెరువులను ధ్వంసం చేసింది. దాంతో ఆ చెరువులపైనే ఆధారపడిన కొల్లేరు వాసులకు ఉపాధి లేకుండా పోయింది. కొన్ని గ్రామాల ప్రజలైతే ఇతర రాష్ట్రాలకు చెరువుల మీద పనిచేయటానికి వలస వెళ్లిపోయారు. కానీ 2008లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి సర్కారు కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పటి యూపీఏ సర్కారుకు పంపింది. అలా తగ్గించడం వల్ల అభయారణ్యం విస్తీర్ణం దాదాపు 40,000 ఎకరాలు తగ్గి అవన్నీ పేదలకు అందుబాటులోకి వస్తాయనేది ఈ తీర్మానం సారాంశం. యూపీఏ సర్కారు ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేసింది. కేంద్ర రాష్ట్రాల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు మళ్లీ ఈ సమస్య ఎదురవటంతో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జయరాం రమేష్ స్వయంగా కొల్లేరులో పర్యటించారు. తర్వాత ఆయన నియమించిన అజీజ్ కమిటీ కొల్లేరులో పర్యటించి కాంటూరు కుదింపు అంశంపై అధ్యయనం చేసింది. అదే కమిటీ కొన్ని నెలల తర్వాత కుదింపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లోనూ కాంటూరు కుదింపు అంశం తెరపైకి వచ్చింది. అన్ని పార్టీలు ఒకే తరహాలో కాంటూరును కుదించేస్తామంటూ హామీలు గుప్పించాయి. అయినా ఫలితం శూన్యం. ఇక ఇప్పుడు 2024 ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దాంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. 5 నుంచి 3వ కాంటూరు వరకు సర్వే చేసి తప్పనిసరిగా కుదింతానన్నారు. దానివల్ల సుమారుగా ఒక 20,000 ఎకరం బయటకు వస్తుందని కూడా మరి అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, నాయకులు కానీ మరి హామీ ఇవ్వటం జరిగింది. అదే ప్రకారంగా 20,000 ఎకరం వస్తే లోగడ సొసైటీలు కానీ, ఇంకా లేబర్ కానీ మరి మనిషికి ఒక 6 ఎకరం ఎంతో కొంత ఇస్తే కొల్లేరు ప్రజలు వలస వెళ్లకుండా బతుకుతారనే ఉద్దేశం మీద కూడా మేము తప్పనిసరిగా మరి జగన్ గారు కానీ వాళ్ళు కానీ మేము సంఘంగా కలిసినప్పుడు కైకిలూరులో హామీ ఇవ్వడం జరిగింది. అది నమ్మాము. ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకుండా 5 ఏళ్లు కూడా అయిపోయింది కాబట్టి దాని మీదే రాబోయే ప్రభుత్వం అన్నా మా మీద తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తారని చెప్తూ ఏబిఎన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అయితే కాంటూరు పరిధి అంశంపై ఇంతకాలం మౌన ముద్రలో మునిగి ఉన్న వైసీపీ సర్కార్లో ఇప్పుడు మళ్లీ చలనం వచ్చింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో జగన్ అండ్ కో మేల్కొంది.
కాంటూరు అంటూ పాతపాట ఎత్తుకుంది. కాంటూరు పరిధిని కుదిస్తామంటూ ఆర్భాటపు ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రచారాన్ని విని విని విసిగిపోయిన కొల్లేరు వాసులు నిరాశలో మునిగిపోయారు. జగన్ ప్రభుత్వం తమకు ఎంతో అన్యాయం చేసిందని, ఇచ్చిన మాట తప్పిందని మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కొల్లేరు వాసులకి ఇచ్చిన మాటలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలందరూ కూడా గ్రహించారు. ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో టైఅప్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. రేపొద్దునే ఈ 3 పార్టీలు ఘన విజయం సాధించి వాళ్ళు వస్తే మాకు ఖచ్చితంగా 3వ కాంటూర్ వస్తుంది. ఈ బిర్జీలన్నీ కూడా మాకు చేస్తారని ఆశతో మీ ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి దయ ఉంచి మీ ఏబిఎన్ ద్వారా మా ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తూ. కానీ ప్రస్తుతం కొల్లేరు గ్రామాల్లో మారిన పరిణామాలను చూస్తే ఆయా గ్రామాల ప్రజలు టీడీపీ, వైసీపీ అంటూ గ్రూపులుగా విడిపోయారంటూ ప్రచారం సాగుతోంది. ఎవరు ఎక్కడ ఈ విషయంపై బయటపడకపోయినా అది మాత్రం వాస్తవం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే గ్రామాల కట్టుబాట్లు ఎక్కువగా ఉండే కొల్లేరు గ్రామాల్లో ఈసారి ఓట్లు ఏ పార్టీకి గంపగుత్తగా పడే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు చాలా వరకు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో టీడీపీ కూటమికి అనుకూల పవనాలు వీస్తుండటంతో కొల్లేరు వాసులు టీడీపీకి అనుకూలంగా మారతారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులకు అనుకూల పవనాలు వేయటం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో, కొల్లేరు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.